నమస్తే అండి. ఒకప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు అంటే ప్రజలకు గౌరవం ఉండేది. ఈ రోజున అదే సిపిఐ సిపిఎం పార్టీలు అంటే ప్రజలకి ఇవి కూడా ఒకటి ఉన్నాయి అని చెప్పేసి అనుకునే స్టేజ్కి తెచ్చినారు. ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని మాటలు మాట్లాడినారు ఆయన దగ్గర ఆధారాలు లేకుండా. సో మాట్లాడిన సందర్భంలో ఆయనకి ఎవడు ఒత్తాసు పలకడానికి రాలేదు. ఈ పొలం అని చెప్పేసి సిపిఐ నారాయణ ఇప్పుడు వచ్చాడు అనమాట. ఆయన ఏమంటున్నాడు, అరెస్ట్ చేయండి ప్రొఫెసర్ నాగేశ్వర్ ని, మాకు కూడా అదే కావాలంటున్నాడు. ఈయనకి ఏం పోయింది? ఈయన బయట బానే ఉంటాడు, సుఖంగా ఉంటాడు, ఎండలు దంచి కొడతా ఉన్నాయి, హీట్ వేవ్ కొడతా ఉంది, ఇంట్లోంచి బయటకు రావాలంటే వాస్తా ఉంది. ఆయన మీద అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే రాష్ట్రం అంతా తిరగాల్సింది ఈ ఎండల్లో ఆయన. ఈయనదేం పోయింది? ఈయనదేం లోకం? అసలు ఈయనేమంటున్నాడు ముందు మనం వినాలి. మీకు వ్యతిరేక వాయిస్ క్వశ్చన్ చేసేవాడిని నోటి కొట్టు కానీ కాదు. ఇట్లాంటి బొట్టు మీద రేపు మాకు ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి ఆయన్ని, మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయ్యేది కావాలి ముఖ్యమంత్రి క్యాండిడేట్ బయట వస్తాడు, ఈ కాక్రోచ్ అంతా బయట వస్తాయి, కాక్రోచ్ ఉద్యోగం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్ట్ చేయడం అది సంగతి. కాక్రోచ్లు అన్ని బయటకు వచ్చేస్తాయి అంట, అరెస్ట్ చేయాలంట. చెప్పా కదా మీదేం పోయింది? రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడితే తిరగాల్సింది ఆయన, తిప్పేది పోలీసులు. ఎండలు మంచి దంచి కొడతా ఉన్నాయి, వానలో చల్లగా కూడా లేదు, వాతావరణం వెళ్ళిపోతా ఉంది. ఈయన మీద ఆల్రెడీ అనేక సందర్భాల్లో మెగా అభిమానులు అయితే కనుక ఈడ్చి విమర్శలు చేసినారు, కొట్టినారు, ఆల్మోస్ట్ వెళ్ళినారు కూడా ఈయన మీదకి. అయినా కానీ మారదు కదా. మెగా ఫ్యామిలీ అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా ఏదో ఒక రకమైన ఎవరు స్టార్ట్ చేసినారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని టార్గెట్ చేసినారా? ప్రొఫెసర్ నాగేశ్వర గారిని టార్గెట్ చేసినారా? జనసేన పార్టీ వాళ్ళు టార్గెట్ చేసినారా? ఆయన రోజు 10 ఛానల్కి వెళ్తారు, 10 యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు, 25 రకాల వీడియోలు చేస్తూ ఉంటారు. అన్ని రకాల వీడియోలు తన ఛానల్లో పోస్ట్ చేస్తారు, ఆ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన మాట్లాడేసినాడు. జనసేన పార్టీ అల్టిమేటం ఇచ్చింది, 24 hours నువ్వు రియాక్ట్ గా, నువ్వు స్పందించు, నీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయాలి, నీకు ఎవరు చెప్పారు మాకు తెలియాలి అది అని చెప్పేసి అడిగింది. ఆయన బయటకు వచ్చినాడు, చెప్పినాడు, నాకు ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో నేను రీవెరిఫై చేసుకోవాల్సింది, క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ఒకవేళ నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటే నేను చెప్పాల్సింది. సో నేను క్రాస్ చెక్ చేసుకోకపోవడం నా తప్పే, కాబట్టి నేను ఏదైతే మాట్లాడినానో వాటిని నేను వెనక్కి తీసుకుంటాను అని ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి బయటకు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తే కనుక సీఎం అవుతాడంటే అంత తేలిగ్గుందా సీఎం కూర్చి? నువ్వు ఎక్కపోయినా మీ పార్టీ ఎక్కపోయింది, సిపిఐ సిపిఎం పార్టీలు ఎందుకు ఎక్కట్లేదు? ఉన్న దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో ఉంటుంది, అది కేరళలో. అది కూడా ఊడ్చిపెట్టిపోయింది, ఊడ్చిపెట్టిపోయింది. వీళ్ళ కమ్యూనిజం భావజాలం. ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది కమ్యూనిజం అంటే, పెద్దోడిని కొట్టు, పేదవాడికి పెట్టు. కానీ ఇప్పుడు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది పార్టీ. ఏంటిది? తప్పు మాట్లాడినటువంటి వ్యక్తికి ఒత్తాసు పలకడమా? అదేమంటే కాక్రోచ్లన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఏమొచ్చినాయి కాక్రోచ్లు? ఆ కాక్రోచ్ పార్టీ పెట్టినోడు ఈ దేశంలో లేడు, ఆడెక్కడో ఉన్నాడు. దాని వెనకాల ఇన్ఫ్లుయెన్స్ ఎవడు చేస్తున్నాడో తెలియదు మనకి. ఈ లెక్కలేం తెలియదు. ఒకటి వచ్చింది కదా, బీజేపీని అపోజ్ చేయాలి కదా, బీజేపీని టార్గెట్ చేయాలి కదా. ఒకటి దొరికింది మనకి, ఒకటి దొరికితే చాలు మనం వేసేసుకుంటాం, మనం రెచ్చిపోతాం అనమాట. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టరే, బీజేపీ పార్టీకి ఏం సానుభూతి పడేం కాదు. కల్లా ఏమంటే ఇట్లా ఉండాలి. ఈయన కూడా ఏదో ఒక రోజు ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ తక్కువ ఏదో కేసు పెట్టి అత్తుంటారు, సరిపోద్ది. వయసు 70 ఏళ్ళు దాకా ఇంచుమించు దగ్గరికి వచ్చినాయి. కానీ ఏంటిది? మంచి చెడు, తప్పు ఒప్పు, ఎవరు తప్పు మాట్లాడారు, ఎవరు ఒప్పు మాట్లాడేది కూడా వెరిఫై చేసుకోరనమాట. అరెస్ట్ చేస్తారంట, దొంగ కేసులు పెడుతున్నారంట, కావాలని చెప్పి చేస్తున్నారంట, కాక్రోచ్లు వచ్చేస్తాయి. వచ్చి ఏం చేస్తాయి? డ్రైనేజీలో తిరిగితే అంతకుమించి లేదా?